హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసాను. ఇవాళ అయితే మీకు మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇడ్లీ పెట్టేస్తున్నాను. సో ఇడ్లీలోకి సాంబార్ అయితే చేసేసాను ఆల్రెడీ. అండ్ ఇంతకుముందు నేను ఎప్పుడో వీడియో షేర్ చేసినట్లున్నాను సాంబార్ రెసిపీ, అందుకని చెప్పేసి సో నేను సాంబార్ రెసిపీ ఆల్రెడీ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా రెసిపీ అయితే ఇక్కడ షేర్ చేయట్లేదు. ఇడ్లీ పెట్టేస్తున్నాను అండ్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ముల్లంగి సాంబార్ చేస్తాను అనమాట. రెసిపీ చాలా బాగుంటుంది. కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడైతే నేను కాఫీ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి స్టార్బక్స్ కాఫీ అనమాట. ఇది ఫిల్టర్ కాఫీ చేసుకుంటాం కదా, గ్రౌండ్ కాఫీ పౌడర్తో, అలాంటిది అనమాట. సో ఇది 2 టైప్స్ దొరుకుతుంది. ఒకటి బీన్స్ లాగా రోస్టెడ్ బీన్స్ దొరుకుతుంది, హోల్ బీన్. లేదు అంటే గ్రైండ్ చేసినది కూడా దొరుకుతుంది అనమాట. సో నేను కాస్కోకి వెళ్ళినప్పుడు ఏది దొరికితే అది తీసుకుంటాను. ఈ మధ్య కాస్కో సేల్ చేయట్లేదన్నమాట స్టార్బక్స్ కాఫీ. సో ఓన్లీ శామ్స్లో అయితే దొరుకుతుంది కాబట్టి ఇంకా శామ్స్లో నాకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తెచ్చుకుంటాను. సో నాకు ఈ కాఫీ అడిక్ట్ అయిపోయాను. సో వేరే దానికి చేంజ్ అవ్వాలంటే అవ్వలేకపోతున్నాను అనమాట. సో అది కాఫీ స్టోరీ. అండ్ తర్వాత ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయింది. అండ్ ఈ ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వస్తుందంటే అంత సాఫ్ట్గా వస్తుంది. సో మీకు రెసిపీ కావాలంటే నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఇక్కడైతే మీకు జస్ట్ నేను చేసింది మాత్రమే చూపిస్తున్నాను. సో మంచిగా వేడిగా సాఫ్ట్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇంకా ముల్లంగి సాంబార్ అనమాట. ఇందులో క్యారెట్స్ అండ్ పొటాటోస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను నేను. మెయిన్ ఏంటంటే ముల్లంగి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ అండ్ ఇడ్లీ కాంబినేషన్ బెస్ట్ అనమాట. నాకు చట్నీ కంటే సాంబార్తో తినడమే చాలా ఇష్టము. మా పిల్లలు కూడా సాంబార్ ఎక్కువగా తింటారనమాట. సో మీరందరూ ఎలా తింటారు ఏంటి అనేది, మీకు నచ్చిన కాంబినేషన్ ఏందన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అదనమాట, మా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసే లోపల నా కాఫీ కూడా అయిపోతుందన్నమాట. సో నేను అది ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక 2-3 డేస్ నాకు నచ్చినప్పుడు కావాలన్నప్పుడు రెడీగా ఉంటుందన్నమాట కాఫీ, ఈ ఫిల్టర్ కాఫీ అన్నది. అండ్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఎప్పుడో తీసుకొని వచ్చున్నాను. అది మొత్తం అంతా చనిపోయిందనమాట. కొంచెం ఒకటేదో ఉండింది. సో అది నేనేం చేశానంటే ఇలా వాటర్లో పెట్టేశాను అనమాట. ఒకటి అట్లా చాలా వచ్చేసాయి. చాలా హ్యాపీ అనిపించింది. సో సాయిల్లో కంటే వాటర్లో పెట్టడం బెటర్ అనేసి అందులోనే పెట్టేశాను. అండ్ అంతలోపల మన కాఫీ కూడా అయిపోయింది. సింపుల్గా కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని, షుగర్ బదులు కొంచెం మొలాసెస్ యాడ్ చేసుకుంటే కాఫీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో మంచిగా కాఫీ తాగేసి ఇంకా నేనైతే వాల్మార్ట్కి వెళ్ళాను అనమాట. సో ఈ వీడియో అన్నది నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా కదా. సో మాకు ఇక్కడ ఆల్రెడీ ఉగాది అయిపోయింది. సో మాకైతే ఉగాది ఆల్రెడీ అయిపోయింది. ఇది ముందు రోజు అనమాట. సో నాకేంటంటే ఇంకెన్ని రోజులు బ్రేక్ వచ్చింది కదా, ఇప్పటి నుండి ఉగాది రోజు నుండి కొంచెం కంటిన్యూటీ ఉంటుంది అనేసి నేను అందుకనేసి ముందు రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. రేపు ఉగాదిది నేను అప్లోడ్ చేస్తాను. సో మెయిన్గా వచ్చింది ఏంటంటే మ్యాంగో ఫ్లవర్స్, కొన్ని ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి అయితే వచ్చాను. సో మ్యాంగో ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను కానీ మెయిన్గా ఫ్లవర్స్ అయితే మర్చిపోయాను. బట్ లక్కీగా ఏంటంటే ఇంటికి వచ్చేసరికి మంచిగా రోజెస్ అయితే ఉండినాయి. సో అవి అయితే పెట్టేసి పూజ అయితే మంచిగా చేసేసాను. అది రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. నాకేంటంటే ఇలా షాపింగ్ మాల్లో వీడియో తీయాలంటే నాకు ఎందుకో చాలా భయంగా ఉంటుంది. ఏంటో నాకు అస్సలు నచ్చదనమాట. బట్ ఇంకా కంటెంట్ కావాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి అయితే తీయాలి కదా, అందుకని పెట్టేసి తీసుకుంటా ఉన్నాను నేను. సో అదనమాట చిన్న షాపింగ్ ఇది, వాల్మార్ట్ షాపింగ్ అన్నది. పెద్దగా ఏం తీసుకోలేదు. ఏం కావాలో అవి మాత్రమే తీసుకొని వచ్చేస్తున్నాను నేను. బయట చూసారా బాబోయ్, ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయాయి. అస్సలు ఈ టెక్సాస్లో ఎండలు భరించలేరు అనమాట. అంతా వేడిగా ఉంటుంది. ఈ ఇయర్ ఇంకెలా ఉంటుందో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ మాకైతే ఇవాళ 86-90 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఎండ అదిరిపోతూ ఉంది. సో ఇంకా చూడాలి ఎలా ఉంటుందో. సో ఇప్పుడే వాల్మార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఏం లేదు, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. మెయిన్గా వచ్చింది ఏంటంటే మ్యాంగో కోసం అనమాట. ఉగాది కదా, ఉగాది కోసం అని చెప్పేసి మ్యాంగో కోసం వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ మనకి 88 సెంట్స్కి ఒక మ్యాంగో అయితే ఉందన్నమాట. లైక్ ఈచ్ 88 సెంట్స్కి వస్తుంది. అండ్ పెద్ద సైజులో కూడా ఉంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకొని వచ్చాను ఒకసారి. మంచిగా స్వీట్గా కొంచెం పుల్లగా అలా ఉందన్నమాట. అంటే చట్నీకి పప్పుకి అలా పనికిరాదు, ఊరికే తినడానికి ఉప్పు కారం అద్దుకొని తినడానికి చాలా బాగుంది. అండ్ అలాగే కొన్ని బనానాస్, ఆరెంజెస్ అలా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అంతే, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇంట్లో ఇవాళ అయితే పని ఆవిడ వస్తుంది. సో క్లీనింగ్ అంతా చేసేస్తే ఇంకా రేపటికి పండగ అనమాట రేపు. సో పండగకి అంతా రెడీ చేసేసుకోవాలి. సో లెట్స్ గో హోమ్.
సో ఇదనమాట చిన్న షాపింగ్. బనానాస్, ఆరెంజెస్, యాపిల్స్ అండ్ 2 మ్యాంగోస్ అయితే తెచ్చాను. కొన్ని టమాటోస్ అయిపోతే అవి తెచ్చాను. ఏం కావాలో అవే వెళ్ళి తెచ్చుకుంటే మనకి బడ్జెట్లో ఉంటుందన్నమాట. కొంచెం పక్కకి వెళ్ళామనుకోండి ఇంకా మనకు తెలీదు, అంటే ఇంకా అన్నీ కావాలనిపిస్తుంది అనమాట. సో మనం ఏం వెళ్ళామో ఏం తీసుకున్నామో అవి మాత్రమే తీసుకొని వస్తే మనం వేసుకున్న బడ్జెట్లోనే ఉంటాము. లేదు అంటే ఇంకా బడ్జెట్ దాటిపోతుంది. సో అదనమాట. నేనైతే మ్యాక్సిమం ఏం వెళ్ళానో అది మాత్రమే లైక్ తీసుకోవటానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి చేయి దాటి వెళ్ళిపోతుంటుంది అనుకోండి, అది వేరే విషయము పిల్లలు ఉన్నప్పుడు. సో మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇంకా ఏం చేస్తాం, ఇప్పుడున్న ప్రైజెస్ చూస్తే చాలా చాలా అంటే చాలా టూ మచ్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లీనర్స్ని పిలిచాను అనమాట. ఇంకా ఉగాది కదా, సో క్లీనర్స్ అయితే మనకి డీప్ క్లీనింగ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి పిలిచాను. ఆల్మోస్ట్ 3 hours అయిందనమాట. క్లీనింగ్ అయితే చేసేసి వెళ్ళిపోతున్నారు. సో తనకి ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం అనేసి నేను చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా ఏమంటారు జెల్లీస్, వాళ్ళ పిల్లలు తినేటివి ఏమన్నా ఉంటే కొన్ని తీసుకొని వస్తానమాట తన కోసం. వాళ్ళు ఏం అడగరు, బట్ నేను నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. వాళ్ళు మనం మనీ ఎంత ఇచ్చినా సరే మనం ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అన్నట్లు అనమాట. సో అవి తీసుకెళ్తుంది. నేనైతే వాళ్ళని వీడియో తీయలేదు, నాకు ఇష్టం లేదనమాట వాళ్ళకి వీడియో తీయటం. జస్ట్ మీకు ఏంటంటే చేశారు అనేది ఊరికే చూపిద్దామనేసి కింద వరకు తీసాను అనమాట దూరం నుండి. సో అండ్ ఇండ్లు చూసారా ఎంత నీట్గా చేశారంటే అంత నీట్గా చేశారు. యాక్చువల్గా ఏంటంటే చాలా బాగా చేస్తారు మనం చూడకున్నా. ఒక్కొక్కసారి మనం చూడట్లేదు అంటే చాలా ఫాస్ట్గా చేసేస్తారనమాట. మెయిన్ మనం ఎవరైతే మాట్లాడుకుంటామో వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు పిలుచుకుంటారు కదా, లైక్ వాళ్ళకి హెల్ప్కి, వాళ్ళు కొంచెం సరిగ్గా చేయరనమాట. సో మనం వెళ్ళి మళ్ళీ అడిగితే మంచిగా చేస్తారు. సో అలానే కిచెన్లో ఆయిల్ అంతా ఉంది, అసలు క్లీన్ చేయలేదన్నమాట. ఇవన్నీ చేసేసరికి వాళ్ళకి కూడా కొంచెం టైర్డ్ అనిపించిందేమో. సో వెళ్ళి చెప్పాను కొంచెం ఆయిల్ ఉంది కిచెన్లో ఇదంతా అనేసి. సో మళ్ళీ వచ్చి నీట్గా చేసేసి వెళ్ళింది. ఏమనుకోదన్నమాట, ఏమనరు, అస్సలు ఏమందు. సో మంచి హెల్పర్ అనమాట తను. నేను మామూలుగా అయితే ఒక 2 months 3 monthsకి అయితే పిలుస్తాను. ఈసారి మాత్రం 6 months అయిపోయింది పిలిచి. ఇంట్లో అంతా చాలా అంటే చాలా ఇది అంటే బయట చూడటానికి చాలా నీట్గానే అనిపిస్తుంది. ఈ కార్పెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ హెయిర్ అవన్నీ మనం ఎంత క్లీన్ చేసినా రాదనమాట. వీల్ చేసినట్లు అస్సలు అంటే అసలు రాదు మనం ఎంత క్లీన్ చేసినా. సో ఇది వచ్చేసి ప్లే ఏరియా. ఇంతకుముందు అయితే ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేసేదన్నమాట. సో వాళ్ళకు కూడా కష్టమవుతుంది కదా అని క్లీన్ చేయాలి అంటే అని చెప్పేసి మేము ఒక పెద్ద మన బొంత అంటాం కదా, అలాంటిది ఒకటి తీసుకొని వచ్చేసి పెట్టేసి వాటిపైన అన్నీ పెట్టేసుకో. మేము ఏదైతే వేసామో కింద ఆ బొంత పక్కకి వచ్చిందంటే అది ట్రాష్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా చెప్పాను. అప్పటి నుండి ఇంకా పక్కకి రావన్నమాట, టాయ్స్ అందులోనే ఉంటాయి. సో మనకు కూడా హ్యాపీ అనమాట క్లీన్ చేసేటప్పుడు. సో ఎంత నీట్గా అంటే అంత నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళారనమాట. అంటే అన్నీ ఇంక్లూడ్ అనమాట మొత్తం. బాత్రూమ్స్ చాలా బాగా చేశారు ఈసారి, చాలా నీట్గా చేశారు. ఈసారి కొంచెం లేట్ అయిందనమాట పిలవటము. లైక్ నవంబర్లో పిలిచాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట ఆల్మోస్ట్ మార్చ్. సో ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందంటే సో హ్యాపీ. ఇంకా ఇలానే కొన్ని రోజులు పెడితే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా, చాలా బాగా చేశారన్నమాట. చాలా నీట్గా చేసేసి వెళ్తారన్నీ. సూపర్గా చేసేసి వెళ్ళారు. ఇదే అన్నిటికంటే కష్టమైంది, అంటే ఆల్రెడీ చాలా నీట్గానే పెట్టుకుంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే పెట్టుకోదన్నమాట కదా. ఇక్కడ చాలా నీట్గా అయితే పెట్టేశారు, అన్నీ మంచిగా చేసేసి వెళ్ళారు. ఎంతైంది నాన్న టైము? 3:30? 3:40 అలా అయింది. ఇప్పుడే వెళ్ళారనమాట. అంటే ఆల్మోస్ట్ 2.5 hours. ఇద్దరు వచ్చారు కదా, సో 2.5 hours చేసేసారు. ఒక్కరు వస్తే ఇంకా లేట్ అవుతుంది అనమాట. బట్ ఇంక ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి.
ఏం చేస్తున్నా కుక్ Check the చేయాలంటున్నా next video for it. సో ఇప్పుడైతే స్నాక్స్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను వాల్మార్ట్ నుండి తీసుకొచ్చాను అనమాట. సీజన్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి ఫ్రోజన్వి. ఇదేంటంటే బ్యాటర్లో మిక్స్ చేసి ఉంటారనమాట. మంచిగా కారం అలా స్పైసెస్ అన్నీ ఏదో వేసి ఉంటారు. అండ్ ఇవి బ్యాటెడ్వే కాకుండా మనకి నార్మల్ ప్లెయిన్వి కూడా దొరుకుతాయి. లైక్ థిన్ కట్ ఉంటాయి, క్రింకిల్ కట్, ఇంకా బోల్డ్ అన్ని రకాలైతే మనకు దొరుకుతాయి అనమాట. నాకెందుకు ఇవి నచ్చుతాయి, చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇవైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఒక 12 మినిట్స్ పెట్టేసి మధ్యలో ఒక 6 మినిట్స్కి ఒకసారి అలా మనము మిక్స్ చేసుకున్నామంటే 12-13 మినిట్స్కి చాలా మంచిగా క్రంచీగా అయితే రెడీ అవుతాయి అనమాట. సో ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొన్ని వేసుకుంటే బాగా ఈవెన్గా కుక్ అవుతాయి. సో అదనమాట. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో అయితే హ్యాపీగా ఉంటుంది ఇలాంటివి చేసుకునేటివి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎస్పెషల్లీ ఫ్రోజన్ ఉంటాయి కదా, అవి చాలా బాగా అవుతాయి అన్నమాట. నేనైతే చాలా రెగ్యులర్గా ఈ మధ్య యూస్ చేస్తూ ఉన్నాను. నాకు టార్గెట్లో అది క్లియరెన్స్లో దొరికిందనమాట. $15కి వచ్చింది అది. సో హ్యాపీ అనమాట. ఒక్కోసారి క్లియరెన్స్లో మంచి మంచివి మనకు దొరుకుతూ ఉంటాయి. ఇలా క్లియరెన్స్ సెక్షన్ చూసారు అంటే మీరు లైక్ వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట క్లియరెన్స్ సెక్షన్లో. తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇంకా నేను ఎయిర్ ఫ్రైయర్లో అవి చేస్తూ ఉంటే ఫ్రైస్ అవి సరిపోదన్నట్టు తిను మ్యాగీ చేసుకుంటా ఉందన్నమాట. తన ఫ్రెండ్ ఏదో కొత్త ఫ్లేవర్ ఇచ్చిందని చెప్పేసి అది ట్రై చేస్తూ ఉంది. అండ్ మా పాపకి కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. మంచిగా కుక్ చేసుకుంటుంది. తనకు నచ్చినవి పాస్తా ఇవన్నీ చాలా బాగా చేస్తుంది. మంచిగా దోశ పోస్తుంది. నాకు ఓపిక లేకుంటే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కిచెన్లో చాలా టైం స్పెండ్ చేస్తాం మేము పిల్లలందరము. సో అదనమాట. ఇంకా తను అది నూడిల్స్ చేసుకుంది. ఇంకా అండ్ మా చిన్న పాపకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి అనమాట. సో అలా మా ఈవినింగ్ అన్నది ఎండ్ చేసాము. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.